ఎలా ఉంటుందంటే, వెనకటికి ఒకానొక సాధు పురుషుడు ఏదో తనకి కావలసినటువంటి ద్రవ్యం కోసమని అక్బర్ పాదుషా దగ్గరికి వెళ్ళాట. అక్బర్ పాదుషా దగ్గరికి వెళ్ళి ఎదురు చూస్తున్నాడు. రాజావారు పిలుస్తారు, కూర్చోండి అన్నారు. విజిటర్స్ చైర్స్లో కూర్చున్నాడు. సాధు పురుషుడు కదా, అటు ఇటు తిరుగుతుంటే ఎవరు ఏమనరు. ఆయన చాలా మత సహనం కలిగినటువంటి వాడు, అందరినీ సమానంగా చూసినవాడు. ఆయన తిరుగుతూ అక్బర్ పాదుషా ఏం చేస్తున్నాడు అని అడిగాడు. అడిగితే ఈ సామ్రాజ్యము ధనకనక వస్తువాహనములతో వర్ధిల్లాలని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు అన్నారు సేవకులు. వెంటనే ఈ సాధు పురుషుడు లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్బర్ పాదుషాకి తెలిసింది. వచ్చి వెళ్ళిపోయాడు ఈ మాట తెలియగాని కబురు చేశాడు. ఎందుకు వెళ్ళిపోయాడు కనుక్కురండి అన్నాడు. నేను సాధు పురుషుణ్ణి, నేను ఈశ్వరార్చన చేసేవాడిని. నేను ద్రవ్యం కోసం అక్బర్ దగ్గరికి వెళ్ళాను. ఆ అక్బర్ కూడా ద్రవ్యం కోసం ఈశ్వరుణ్ణే ప్రార్థిస్తున్నాడు. అది నేను ప్రార్థించవచ్చుగా, నేను ఎందుకు వెళ్ళినట్టు? అందుకని వెనక్కి వచ్చేసాను. ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి. ఏదైనా ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వరానుగ్రహంలోంచే వస్తుంది.